మహేష్ బాబు అవసరమైతే ఎన్నేళ్లైనా ఖాళీగా ఉంటాడు. నచ్చని కథ మాత్రం ఒప్పుకోడు. ఈ విషయంలో మణిరత్నం అయినా గుణశేఖర్ అయినా అతడికొకటే. కథల విషయంలో ఏమాత్రం మొహమాట పడకుండా వ్యవహరిస్తాడు అనే పేరున్న మహేష్ బాబు కూడా ఓ సందర్భంలో వెనక్కు తగ్గాడు. తప్పనిసరి పరిస్థితుల మధ్య ఓ సినిమా చేశాడు. అదే ఆగడు. మహేష్ కెరీర్లో బిగ్గెస్ట్ ఫ్లాప్స్లో ఒకటి ఆగడు. నిజానికి మహేష్ చేయాల్సిన సినిమా కాదిది. ప్రాజెక్ట్ అనుకున్న తర్వాత కొంతకాలం ట్రావెల్ చేసిన తర్వాత చేయక తప్పని పరిస్థితి ఎదురైంది. అలా ఆగడు వచ్చింది, ఫ్లాప్ అయింది. దూకుడు టైంలోనే మహేష్ బాబుకు ఓ అద్భుతమైన స్టోరీ లైన్ చెప్పాడట దర్శకుడు శ్రీను వైట్ల. ఆ సినిమా ఖచ్చితంగా చేస్తానని మహేష్ మాటిచ్చాడు. అదే కథను దృష్టిలో పెట్టుకుని ఆ తర్వాత కాల్ షీట్లు కూడా ఇచ్చాడు. అయితే నిర్మాతల వల్ల ఆ కథ కాకుండా మరో కథతో ఆగడు సినిమా చేయాల్సి వచ్చిందట. ఆగడు సినిమాతో తన గొయ్యి తానే తవ్వుకున్నట్టయిందని ఒప్పుకున్నాడట వైట్ల. ట్రెండ్ బాగా మారిపోయిందని, అప్పట్లో మహేష్ బాగా ఎక్సైట్ అయిన ఆ కథను ఇప్పుడు సినిమాగా తీయలేమని కూడా స్పష్టం చేశాడు. ఆగడు తర్వాత మహేష్ మరింత జాగ్రత్తగా కథలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం రాజమౌళితో మహేష్ పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.